కార్మిక నగర్ పోతుంది, రహమత్ నగర్ పోతుంది, ఇసుకగూడ పోతుంది, మొత్తం పోతుంది. మొత్తం ఇంకా ఏడుచుడు తప్ప ఇంకే పంచాయతీ ఉంటుంది. ఎందుకు ఎటు పోతుంది? అరే మళ్ళా ఏదో హైడ్రా గిడ్రా అని పెట్టేస్తాడు అంతే, కథం. మొత్తం మేము హైదరాబాద్లో చాలా అన్నా ఇగో ఒక్కటి ధర ఆలోచించు. నేను 26-25 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో మీడియేటర్ని. అర్థమైందా అన్న? నేను చేసుకుంటూ వస్తున్నా. నెలకు 60,000, 70,000, 50,000 సంపాదించుకుంటా మంచిగా. ఎనీ టైం నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రియల్ ఎస్టేట్ అప్పటికంటే దారుణంగా ఉందా ఇప్పుడు? దళిద్రం దారుణం కాదు, దళిద్రం. అర్థమైందా? నేను ఎప్పుడు నా బండి తీసుకొని బయటికి వచ్చినా మినిమం 2 లక్షలు నా బండి డిక్కీలో ఉంటుండే. అలాంటిది పోయి ఇప్పుడు ₹2 లేవు దాంట్లో. చక్కగా సీదా రియల్ ఎస్టేట్ కాడ నుంచి సీదా ఈ రోడ్డు మీద చాయ్ డబ్బాకి వచ్చిన డైరెక్ట్. వేరే మ్యాటర్ లేదు, ఇక ఒకే మాట ఇక అంతే. ఇదే అభివృద్ధి. మరి ఇప్పుడు 3 ఏళ్ళు ఉంటాడు ఇంకా ఎట్లుండబోతుంది? అందుకే కదా చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళని జరుపుతూనే మనం బతకడానికి ఛాన్స్ ఉంది.